ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో ప్రతిభ చూపిన వారిని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేడు సన్మానించనున్నారు. ఇంటర్మీడియట్, వొకేషనల్ కోర్సుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అవార్డులు అందజేయనున్నారు. వారితో కలిసి ముఖాముఖి నిర్వహించనున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేడు సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టనున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థుల్ని ప్రైవేటు కాలేజీల మాదిరిగా అభినందిస్తామని ఇప్పటికే పలుమార్లు చెప్పిన ఆయన దాన్ని ఆచరణలో చూపించబోతున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, వొకేషనల్ కాలేజీల్లో టాప్ మార్కులు సాధించిన విద్యార్థుల్ని ఉండవల్లిలోని తన నివాసంలో సన్మానించనున్నారు. విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, ఏపీఆర్జేసీ ఆదర్శ పాఠశాలలు, హైస్కూల్ ప్లస్లలో అత్యధిక మార్కులు, ప్రభుత్వ వృత్తి విద్యా కాలేజీల్లో వివిధ కోర్సుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 52 మందిని లోకేష్ అభినందించనున్నారు. వీరిలో 6 విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివిన వారు 29 మంది, కేజీబీవీలకు చెందిన విద్యార్థులు 7, ఏపీఆర్జేసీకి చెందిన వారు 7, ఆదర్శ పాఠశాలలకు చెందిన వారు 6, హైస్కూల్ ప్లస్లలో చదివిన వారు 3 ఉన్నారు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంటర్లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. 2024 అక్టోబర్ నుంచి సెంట్రలైజ్డ్ అసెస్మెంట్ చేశారు. అంతర్గత పరీక్షల్లో విద్యార్థుల మార్కుల ఆధారంగా ఉపాధ్యాయుల పనితీరును సమీక్షించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల పనివేళల్లో మార్పు, వెనుకబడిన విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించారు. ఫలితంగానే ప్రభుత్వ జూనియర్ కాలేజీల పనితీరులో గణనీయమైన మార్పు వచ్చింది. ఇంటర్మీడియట్ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ఫలితాలే దానికి నిదర్శనం. గత 10 ఏళ్లతో పోలిస్తే ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యధికంగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వొకేషనల్లో మొదటి ఏడాదిలోనూ గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో అత్యధికంగా 64% మంది, రెండో ఏడాదిలో 82% మంది పాస్ అయ్యారు.